హాయ్ వెన్నెల, హౌ ఆర్ యూ? నేనా ఇక్కడ కపిలేశ్వరం వచ్చాను. ఏం లేదు, మన వెడ్డింగ్ కార్డు మా ఫ్రెండ్కి ఇద్దామని. వాడేమో ఊరిలెట్ట రిటర్న్ వచ్చేస్తున్నాను. ఇక్కడ రేవు దాటుదామంటే పడవలేదు, దానికోసమే వెయిటింగ్. ఎంతసేపు అంటే చెప్పలేం, ఇదేమైనా ఫ్లైటా టైమింగ్ చెప్పడానికి? అటు నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అప్పుడు. ఇక్కడ అట్మాస్ఫియర్ సూపర్, కాకపోతే ఒక్కనే ఉండడం వల్ల బాగా బోర్ కొడుతుంది. ఏంటి, గోదావరి ఒడ్డున రాత్రులు దెయ్యాలు తిరుగుతాయా? నీకెవరు చెప్పారు? ఎవరు? మీ ఫ్రెండ్ శిరీషా? సర్లే, అదేవో దెయ్యంలా ఉంటుంది. హలో, చా, సిగ్నల్ కట్ అయినట్టుంది. ఏంటి, భయపడుతున్నావా? నేనేం భయపడలేదే, నేనేం భయపడలేదు. భయపడ్డావునా? నాకెందుకు భయం, నేను పుట్టినప్పటి నుంచి ఒకసారి కూడా భయపడలేదు తెలుసా. చా, మరి మొన్న ఫోన్ సినిమా చూస్తూ మధ్యలో ఫోన్ వచ్చినట్టు బయటకు ఎందుకు వెళ్ళావు? అంటే అప్పుడు అది నిజంగానే ఫోన్ వచ్చింది. కథలు చెప్పకు, అప్పుడు ఫోన్ రాలేదు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు? అప్పుడు నేను నీతోనే ఉన్నా. అక్కడే ఉన్నావా? ఉంటే ఉన్నావు, కానీ హర్రర్ సినిమా చూడడానికి నాకు బోర్, అందుకే బయటకు వచ్చేసాను. ఆహా, మరి మొన్న పెళ్లి చూపుల్లో ఎందుకు భయపడ్డావు? అదేం భయం కాదే, యాంగ్జైటీ. అమ్మాయి ఎలా ఉంటుందని ఎక్సైట్మెంట్, అంతే తప్ప అదేం భయం కాదు. చూసావా, నీకు భయం ఉంది అని చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. నేనెక్కడ భయపడ్డాను? నాకేం భయం లేదు, నాకేం భయం లేదు. భయం లేదు భయం లేదని భయంగా చెబుతున్నా, కానీ భయపడ్డానని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. దీన్ని బట్టే తెలుస్తాను నువ్వెంత భయస్తుడివో. ఇలా భయపడ్డం మానేస్తుంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి ఉండేవాడు. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. అదే ఎలా తెలుసు? నువ్వేమన్నా దేవుడివా? కాదు. మరి దెయ్యానివా? చూసావా, భయపడుతున్నావు. సరే బాబు, ఒప్పుకుంటున్నాను, భయపడ్డాను. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? అది తెలిస్తే నువ్వు ఇంకా భయపడతావు. నీ టెన్షన్ పెట్టి భయపడ్డాక ఇక్కడికి వచ్చావు నువ్వు? నా పనే అది. నీ పనే అదా? అసలు ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అందరినీ భయపెడుతుంటాను. అది తెలుస్తుంది, అది కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు పిలిచావా? నేనేం పిలవలేదే. నువ్వు నా పేరు తలుచుకున్నావు కదా. నేనా? బాబు, నిన్ను ఎవ్వరూ తలుచుకోలేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. షూర్? షూర్. కాన్ఫిడెంట్? పక్కా కాన్ఫిడెంట్. వీడేంటి ఇలా భయపెట్టి చంపుతున్నాడు? కొంప తీసి వెళ్ళా ఏంటి? సారీ బాస్, నువ్వు ఇంకా నన్ను తలుచుకుంటూనే ఉన్నావు, నేను వెళ్ళను. అయ్యి బాబాయ్, ఆ విషయం నీకెలా తెలుసు? చెప్పాగా, నాకు అన్నీ తెలుసని. తెలిస్తే తెలుసుకున్నావు, కానీ ముందైతే వెళ్ళు బాబు ప్లీజ్. సరే, నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి వెళ్తాను, కానీ మళ్ళీ నన్ను తలుచుకుంటే మాత్రం వెంటనే వచ్చేస్తాను. వెళ్ళు. థ్యాంక్స్. హలో, వెన్నెలా, ఇందాకలా సిగ్నల్ కట్ అయింది. ఏం లేదు, ఎవడో నచ్చగట్టు తగిలాడు. కంపెనీయే పాడా, నా ఏజ్ గ్రూపే, అలాగే ఉన్నాడు. కానీ వాడిని చూస్తే చాలు చాలా భయం వేస్తుంది. ఏయ్, ఇందాక అక్కడ ఉండేవాడు కదా, ఎక్కడికి వెళ్ళా వచ్చావు? చెప్పేగా, నన్ను తలుచుకుంటే వచ్చేస్తాను. చెప్పావు, చేసావు, అంతేనా? బాబు, నిన్ను ఇక్కడ ఎవ్వరు తలుచుకోలేదు, కానీ వెళ్ళు. సరే, ఇంత బతిమాలుతున్నావు కాబట్టి వెళ్తాను.
కానీ ఒక కండిషన్. టెర్రరిస్టులు, కిడ్నాపర్ లాగా నువ్వు కూడా డిమాండ్లు, కండిషన్లు. సరే కానీ ముందు నేను ఎవరో తెలుసుకో, మళ్ళీ జీవితంలో నీ జోలికి రాను. సరే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. అదిగో నువ్వు అలా భయపడుతుంటే వెళ్ళాలని నేను ముందే చెప్పాగా. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఈ రాత్రిలో ఇలాంటి ప్లేస్లో నేను ఒక్కనే నీలాంటి వాడితో ఇంతసేపు డిస్కస్ చేస్తున్నా అంటే నేను చాలా డేరింగ్ కింద లెక్క. అర్థమైందా? యు నో ఐ ఆమ్ వెరీ డేర్ పర్సన్. ఓకే, ఏడీడు పారిపోయి ఉంటాడు. నన్నే భయపెట్టాలనుకున్నాడు. ఇంకొకడైతే గుండెకి చచ్చేవాడు. నేను ధైర్యవంతుని కాబట్టి సరిపోయింది. హాయ్, మీరు? ఏం లేదు, నన్ను ఎవరో ఇక్కడ పిలిచినట్టు అనిపించి ఇలా వచ్చాను. అబ్బా మీరెవరో కానీ మిమ్మల్ని చూసాక సగం ధైర్యం వచ్చింది. మీకు ధైర్యం వచ్చాకే నేను వచ్చాను. రెండు ఒకటే కదా. ఎనీవే ఐ యామ్ వినయ్. ఐ యామ్ ధైర్యం. ధైర్యమా? పేరు భలే వెరైటీగా ఉందే. మీరు కమ్యూనిస్టా? అవును, మీరు ఎంతసేపు ఎక్కడున్నారు? ఇక్కడే. ఎక్కడ? మరి కనబడలేదు. మీరే సరిగ్గా చూడలేదు. అవునులేండి, నేనే సరిగ్గా చూసున్నాను. ఇంతసేపు ఒకడు నన్ను తెగ భయపెట్టాడు. ఆల్మోస్ట్ చంపాడు అనుకోండి. నాకు తెలుసు. తెలుసా? అవును, వాడు నా ఫ్రెండే. మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. కానీ మా ఇద్దరిలో ఒకళ్ళే బయటకు వస్తాం. కానీ అతనేమో అంత భయంకరంగా ఉన్నాడు, మీరేమో ఇలా. నిజానికి మేమిద్దరు ఒకలాగే ఉంటాం. చూసే మీ మనసుని బట్టి తేడాగా కనిపిస్తాం. ఎస్, యు ఆర్ రైట్. నేను అతన్ని భయపడుతూ చూడడం వల్లే నాకు అతను అలా కనిపించాడు. ఆ టైంలో ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కూడా చాలా భయంకరంగా కనిపించింది. అదంతా తలుచుకుంటే ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ధైర్యం, నాకు చాలా రియలైజ్ చేశారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే ఓకే, మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. అన్నట్టు మీ ఫ్రెండ్ నాకు పజిల్ పెట్టాడు. తను ఎవరో తెలుసుకోమని. తన పేరు భయం అని నాకు తెలిసిందని చెప్పండి. ఈ విషయం నేనే అతనితో చెప్పాలి, కానీ మేమిద్దరం ఎప్పటికీ కలవం. అందుకే ఓకే. అమ్మయ్యా, బోట్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. హలో, హాయ్ హాయ్. ఐఎమ్ సంతోష్. ఐ నో యు ఆర్ సంతోష్.